నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రయాణికుల భద్రత కోసం ఇటీవల ఇండియన్ రైల్వేస్ రూపొందించిన యాప్ పేరేంటి? ప్రయాణికుల భద్రత కోసం రైల్వేస్ ఇటీవల సంరక్ష యాప్ తీసుకువచ్చింది. దేశంలోని వివిధ రైల్వే జోన్లకు చెందిన 16 డివిజన్లలో ఈ యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్లో స్మార్ట్ లెర్నింగ్, రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక మొదటిది, FBI చీఫ్గా కశ్యప్ పటేల్. అమెరికాలో అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్గా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ను నియమిస్తున్నట్లు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. న్యూయార్క్లో జన్మించిన కశ్యప్ యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ లండన్లో న్యాయ విద్యను పూర్తి చేసి మియామి కోర్టుల్లో లాయర్గా వివిధ హోదాల్లో సేవలనందించారు. ఇక రెండవది, హెచ్ఐవికి వ్యాక్సిన్. హెచ్ఐవి వ్యాధికి చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొన్నారు. లెనాకావిర్ అనే కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ను ఏడాదికి 2 సార్లు టీకా రూపంలో తీసుకోవడం ద్వారా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇక మూడవది, డిసెంబర్ 4న ప్రోభా 3 మిషన్. సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో ప్రోభా 3 మిషన్ ను ప్రయోగించనుంది. వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములయ్యారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డిసెంబర్ 4న ఏపీలోని శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ఈ మిషన్ ను ప్రయోగించనుంది. ఇక నాలుగవది, ఐసీసీ కొత్త చైర్మన్ గా జైషా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా బీసీసీఐ సెక్రటరీ జైషా ఎన్నికయ్యారు. 36 ఏళ్ల వయసులో ఈ బాధ్యతలు చేపట్టిన జైషా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. ఇక ఐదవది, మహాకుంభ్ ఏరియాను కొత్త జిల్లాగా ప్రకటించిన యూపీ. వచ్చే ఏడాది జరగనున్న మహా కుంభమేళాను పురస్కరించుకుని కుంభమేళా జరిగే ప్రాంతాలన్నీ జిల్లాగా ప్రకటించింది యూపీ ప్రభుత్వం. కుంభమేళా నిర్వహణ సజావుగా సాగేందుకే ప్రయాగ్రాజ్ లోని ఆ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.